బ్యాక్ టు న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గౌతమి గోదావరి పాత బ్రిడ్జి సమీపంలో లంకలో చిరుతను చూశామంటూ మత్స్యకారులు చెబుతున్నారు. ఇక సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు లంకల్లో చిరుత పులి పాదముద్ర గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 4 రోజులుగా వెతుకుతున్నా పులి జాడలు కనిపించడం లేదని, ఇక తాజాగా లంకల్లో మత్స్యకారులకు కనిపించడంతో అక్కడ గాలిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. రైట్ గణేష్. అంటే రాజమండ్రి శివారు ప్రాంతం నుంచి కడియపులంక ప్రాంతంలోకి ఎంటర్ అయినటువంటి చిరుతపులను పట్టుకునేందుకు ఫారెస్ట్ సిబ్బంది సుదీర్ఘంగా ప్రయత్నం చేయడం జరిగింది. కానీ గడిచిన 4 రోజుల నుంచి కూడా ఫారెస్ట్ సిబ్బందికి చిరుత జాడలు కనిపించట్లేదు. ఇదే క్రమంలో చిరుతపులి లంకల్లోకి వెళ్ళిపోయి ఉంటున్నట్లుగా ఫారెస్ట్ సిబ్బంది అయితే అనుమానించడం జరిగింది. ఇదే క్రమంలో ఇవాళ రావులపాలెం గౌతమి గోదావరి పాత బ్రిడ్జి సమీపంలో చిరుత పులిని చూసినట్లుగా 2 మత్స్యకారులు చెప్తూ ఉన్నారు. అయితే వాస్తవానికి బురిపాలెం నుండి ధవళేశ్వరం బ్రిడ్జి, వేమగిరి, చెరువులంక, బడుగువారి లంక, జొన్నాడు నుండి కపిలేశ్వరపురం యానం వెళ్లే అవకాశం ఉన్నట్లుగా గోదావరి గడ్డు ఒకవైపు నుంచి చెప్తూ ఉన్నారు. మరొక వైపు నుంచి బొబ్బర్లంక, పేరవరం, వద్దుపర్రు, ఆత్రేయపురంతో పాటు వాడపల్లి, నెర్లపాలెం, ఓబైలంక, రావులపాలెంతో పాటు కొమర్రాజు లంక, మందపల్లి, ముత్తేశ్వర లంక వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు మత్స్యకారులు చెప్తున్నట్లుగా ఏదైతే రావులపాలెం గౌతమి గోదావరి ప్రాత బ్రిడ్జి సమీపంలో చూసినట్లు చెప్తున్నారు. కానీ అక్కడ వరకు రావడం అసాధ్యమని చెప్తున్నారు. ఎందుకంటే అది మధ్యలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి గోదావరిని దాటి ఈ రావులపాలెం గౌతమి గోదావరి ప్రాత బ్రిడ్జి సమీపం వచ్చినట్లుగా మత్స్యకారులు చూసినట్లుగా చెప్తున్నా. తాగిన మత్తులో మత్స్యకారులు 2 అలా చెప్తున్నారనేది కొంతమంది భావిస్తున్నారు. ఇదే క్రమంలో ఏదైతే సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం జరుగుతుందో దాన్ని వెళ్లి వెంటనే ఫారెస్ట్ సిబ్బంది చిరుత పుల కాదనేది కన్ఫర్మ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల కుక్క లేదంటే ఇతర జంతువుల యొక్క పాదముద్రలు చూసిన స్థానికంగా ఉన్నటువంటి రైతులు భయోందోళనకు గురవుతూ ఉన్నారు. ఇప్పుడు మత్స్యకారులు కూడా తాము ప్రత్యక్షంగా చూశామని చెప్పినటువంటి సందర్భంలో ప్రస్తుతం ఫారెస్ట్ సిబ్బంది ఆ పులే కాదనేది కన్ఫర్మ్ చేసేటువంటి ప్రయత్నంలో కనిపిస్తుంది. ఈ ప్రయత్నాల నేపథ్యంలో ఏమన్నా బోన్లు ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నారా? ఆల్రెడీ కడియం, ఈ బుర్రిలంక, ఈ మొన్న కనిపించినటువంటి ప్రాంతంలో ఈ ప్రత్యేక సీసీ కెమెరాలతో పాటు పులి బోన్లను కూడా ఏర్పాటు చేశారు. కానీ అది ఫారెస్ట్ సిబ్బంది ఏర్పాటు చేసినటువంటి సీసీ ఫుటేజ్ లో కావచ్చు, పులి బోన్లలో కావచ్చు, ఎక్కడ కూడా అది 4 రోజుల నుంచి చిక్కనటువంటి పరిస్థితి. అది ఎక్కడికి వెళ్ళిందనే సందిగ్ధంతో ఫారెస్ట్ సిబ్బంది ఉన్నారు. ఇదే క్రమంలో ఇవాళ ఎక్కడైతే రావులపాలెం గౌతమి పాత బ్రిడ్జి దగ్గర మేము చూసామని చెప్తున్నారు, ఆ ప్రాంతానికి ఫారెస్ట్ సిబ్బంది వెళ్లి ప్రస్తుతం ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. గతంలో ఆత్రేయపురం మండలంలో అంకపాలెం వచ్చి 2 రైతుల మీద దాడి చేసినటువంటి చరిత్ర ఉంది. అదేవిధంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో తానేలంక 5 రోజుల తర్వాత గతంలో ఒక చిరుత పట్టుపడడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ ప్రాంతానికి మరొక చిరుత రావడంతో పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి దాదాపు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో చిరుతపులి ప్రయాణం చేస్తుందని చెప్పి ఫారెస్ట్ సిబ్బంది చెప్తున్నారు. ఇదే క్రమంలో ఫారెస్ట్ సిబ్బందిని చిరుతపులి మాత్రం పరుగులు పెట్టిస్తుందని చెప్పాలి. గడిచిన 20 రోజుల నుంచి చిరుతపులిని పట్టుకునేందుకు విస్తృతంగా ఫారెస్ట్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నా ఫారెస్ట్ సిబ్బంది ఉచ్చులను దాటుకుని చిరుత పరారవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం కూడా చూస్తే 4 రోజుల నుంచి కనిపించట్లేదే. నేరుగా డిఎఫ్ఓనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి చిరుత లంకల్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు అన్న అనుమానాన్ని డిఎఫ్ఓ వ్యక్తం చేశారు. కానీ తాజాగా మత్స్యకారులు చెప్తున్నట్లుగా అది చిరుత లేదంటే ఏదైనా ఆ జంతువు అనేది మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేసేయాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మత్స్యకారులు చెప్పడంతో ఈ రావులపాలెం ఈ పరిసర ప్రాంతాల్లో అయితే చిరుత పులి కలకలంతో భయాందోళనలు అయితే గురవుతున్నారు. దీని మీద ఫారెస్ట్ సిబ్బంది అది ఏంటనేది కన్ఫర్మ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ గణేష్. ఎక్కడ ఎదర చూసుకొచ్చే చూసానండి అడుగులు. అయితే నిన్న మనకు 1 గంట కాపాడదు కదా, ఈ బాటంలో కానీ ఎదర కానీ వస్తుందేమో ఇప్పుడు వెళ్ళి చూశానండి. అయితే అది బాటంలో ఏమి రాలేదండి, ఈ గంటకు నీటి నుంచి వచ్చిందండి. నేనేం చేయాలండి, వెళ్ళిపోనండి. మా ఊళ్ళు ఇతను ఏం చేశాడు, అడుగులు చూపించాడండి ఎక్కడ ఎదర అడుగులు చూపిస్తే చూశానండి అడుగులు. అయితే నిన్న మనకు 1 గంట కాపాడదు కదా, ఈ బాటంలో కానీ ఎదర కానీ వస్తుందేమో ఇప్పుడు వెళ్ళి చూశానండి. అయితే అది బాటంలో ఏమి రాలేదండి, ఈ గంటకు నీటి నుంచి వచ్చిందండి. నేనేం చేయాలండి, వెళ్ళిపోనండి. మా ఊళ్ళు ఇతను ఏం చేశాడు, అడుగులు చూపించాడండి ఎక్కడ ఎదర అడుగులు చూపిస్తే చూశానండి అడుగులు.
అయితే నిన్న మనకు 1 గంట కాపాడదు కదా ఈ బాటంలో కానీ ఎదరికైనా వస్తుందేమో ఇప్పుడు వెళ్ళి చూశానండి. అయితే అది బాటంలో ఏమి రాలేదండి, ఇది ఎంతసేపు నీటి నుంచి వచ్చిందండి. నేనేం చేయాలండి వెళ్ళిపోనండి. మా ఊళ్ళు ఇతను ఏం చేశాడు, అడుగులు చూపించాడండి అక్కడ ఎదర.